Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనము చదువుదాం. చాలా జాగ్రత్తగా అందరూ గమనించాలని ప్రభు పేరట కోరుచున్నాను. ఇది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకి సంబంధించిన వర్తమానం. ఎవరైతే రెండవ రాకడలో వెళ్ళాలి అనుకుంటున్నారో వారందరూ కూడా లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. లేఖనమే మనకి నిత్య జీవం ఇచ్చేది. లేఖనం అంటే ఏదో కాదు, వాక్యమే. వాక్యమే మనకి నిత్య జీవం ఇచ్చేది. వాక్యము నుండి మనము తొలగిపోయినప్పుడు మనము నిత్య జీవము నుండి దూరముగా ఉంటాం. వాక్యము వైపుకు మనం తిరిగినట్లయితే, ఎప్పుడైతే మనము ఆయన తట్టు తిరుగుతామో, వాక్యము తట్టు తిరుగుతామో, అప్పుడు దేవుడు మీ తట్టు తిరిగే దేవుడై ఉన్నాడు. మీకు నిత్య జీవము గూర్చిన బయలుపాటిచ్చే దేవుడై ఉన్నాడు. ఆ ప్రత్యక్షతను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా వాక్య భాగము మరి చూడాలని ప్రభు పేరట కోరుచున్నాను. ప్రకటన గ్రంథము అంటే ఈ ప్రకటన గ్రంథము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం అంటాం. ప్రకటన గ్రంథానికే పేరేంటి అంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథము. మరి అన్ని సూచనలతో గురుతులతో ఉన్న పుస్తకం ఇది. మరి అన్ని గురుతులే. మరి ఈ దర్శనాలు, గురుతులు, సూచనలతో ఉన్న పుస్తకము. ఇవి ప్రవక్త ద్వారా మాత్రమే ఈ సంగతులు మనము గ్రహించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ ప్రకటన గ్రంథము
యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథము పుస్తకములో 4వ అధ్యాయం. ఎన్నవ అధ్యాయం అండి? 4వ అధ్యాయము 1వ వచనము చదువుదాం. ఒక్క వచనమే. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము. ఇదే ఎత్తబాటు. ఇక్కడికి ఎక్కి రమ్ము అంటే పరలోకానికి ఎక్కి రమ్మని భూరధ్వని వినబడుతుంది అతనికి. ఇక్కడికి ఎక్కి రమ్మని ఒక స్వరము, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అనెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ రాత్రి కాల సమయంలో చిన్ని మందగా మేమేడ కూడుకున్నాం. నీ వాక్యం అనే బల్ల చుట్టూ మేము పోగయ్యున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు, చప్పట్లు కొట్టారు, వాయిద్యములు వాయించారు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చాం ప్రభువా. ఈ కాలానికి సంబంధించిన వర్తమానం, మా దేహాలు మార్పు చెందటానికి, మా శరీరము మార్చబడటానికి కావలసిన వర్తమానం మీరు మాకివ్వండి ప్రభువా. అయ్యా, మేమును నీ కొరకు ఎదురు చూస్తున్నాం, ఆశతో కనిపెట్టి ఎదురు చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారన్నావు. ఈరోజు మేము నిజముగా ఈ లోకములో ఉన్న వాటి కొరకు ఆకలి దప్పులు లేవు, కానీ నీ వాక్యము కొరకు ఆకలి దప్పులు ఉన్నాయి ప్రభువా. లోకములో నీ వాక్యం కొరకు ఆకలితో ఉన్న ప్రజలున్నారు ప్రభువా. వాక్యము కొరకు దప్పికతో ఉన్న ప్రజలున్నారు ప్రభువా. అయ్యా, వారిని తృప్తిపరచటానికి నీ ఆత్మను బలముగా పంపించండి. మీరే వారిని తృప్తిపరచండి, మీరే వారితో మాట్లాడండి. నిజముగా మా జీవితాలు ఎత్తబాటు కొరకు మమ్మల్ని సరిచెయ్యండి, మా బ్రతుకులను మార్చండి. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. మా బలహీనతలను, మా తప్పిదములను, మా పొరపాట్లను అన్నిటినీ గొర్రెపిల్ల రక్తము క్రింద పెట్టుచున్నాము. ఆ రక్తము మా తప్పిదాలన్నిటి నుండి విడిపించునుగాక, పొరపాట్లన్నిటి నుండి విడిపించునుగాక. అయ్యా, నీ కృప మాకుంటే చాలయ్యా. ఈ లోకంలో మాకేది వద్దు, నీ కృపే. కేవలం 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 నీ ఉచితమైన కృప. అయ్యా, నీ కృప కొరకు మేము వేడుకుంటున్నాం. తెలిసి తెలియక చేసిన పొరపాట్లన్నిటినీ మన్నించి, అయ్యా, నీ యొక్క బల్ల చుట్టూ మేము పోగై ఉండగా కొద్ది నిమిషాలు నీ ప్రియబిడ్డలకి కావలసిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడతారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చాం ప్రభువా. అయ్యా, నీ ప్రియబిడ్డలు ఇక్కడ నుండి దేవుడు వాక్యాన్ని పొందుకొని వెళ్ళుదురుగాక. నీ కృప దయచేయమని, మీరే నీ ప్రియబిడ్డలతో మాట్లాడమని
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. మరి వాక్యం వినేటప్పుడు ఎవరు అటు ఇటు తిరగద్దు. అందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా వాక్యము వినాలని ప్రభు పేరట కోరుచున్నాను. హల్లెలూయా. ఎంతమంది మీలో యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడాలి అనే ఆశ ఉన్నది? ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఆశ ఉండాలి. బైబిల్ ఇలా చెప్తుంది, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వాడు ధన్యుడు. దేవుడు వాక్యమే నీతి. వాక్యం కొరకు మనము దాహముతో రావాలి, వాక్యం కొరకు దప్పికతో రావాలి, వాక్యం పొందుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. సరే, రెండవ రాకడలో వెళ్ళే ముందు ఈ కాలానికి సంబంధించిన కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుచున్నాను. హల్లెలూయా. మనమందరము కూడా రెండో రాకడలో వెళ్ళాలి అని ఆశ ఉన్నది. అందరికీ ఆశ ఉన్నది వెళ్ళటానికి. అయితే వెళ్ళే ప్రాసెస్ తెలియాలి. ఏ విధముగా వెళతామో తెలియాలి. ఆ ప్రాసెస్ తెలియకుండా మనం వెళ్ళలేం. ప్రైజ్ ది లార్డ్. ఆయన రెండవ రాకడ కొరకు కొన్ని వాక్యాలు కేటాయించాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవ రాకడలో వధువు ఎత్తబాటు కొరకు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు కేటాయించి ముందే వ్రాసి పెట్టాడు. హల్లెలూయా. మరి ఆ లేఖనాలు ముందుగానే చెప్పబడ్డాయి. ఈ విధముగా జరుగుతుంది, ఈ విధముగా జరుగుతుంది, ఈ విధముగా జరుగుతుంది అని. ప్రైజ్ ది లార్డ్. మొదటి రాకడికి గురించి ఎలాగ లేఖనాలు ముందే చెప్పబడ్డాయో, ప్రవక్తలలో ఎలాగ ప్రత్యక్షపరచబడ్డాయో, అదే విధముగా రెండవ రాకడ గురించి కూడా లేఖనాలు ముందే చెప్పబడ్డాయి. కొంతమంది వ్యక్తులలో కూడా అవి ప్రత్యక్షపరచబడ్డాయి. హల్లెలూయా. మరి మీరు చూడాలంటే రెండవ రాకడలో గురించి లేఖనాలు ఎవరిలో ప్రత్యక్షపరచబడ్డాయా అంటే, మీరు చూస్తే హానోకులో రెండవ రాకడ గురించే ప్రత్యక్షపరచబడినది. రెండవ రాకడలో వధువు మరణాన్ని రుచి చూడకుండా సజీవముగా ఎత్తబడే ఒక గుంపు ఉన్నదని. ప్రైజ్ ది లార్డ్. మోషేలో రెండవ రాకడ గురించి ప్రత్యక్షపరచబడినది. మరణించి తిరిగి లేచే పరిశుద్ధులకు మోషే సాదృశ్యముగా ఉన్నాడు. సజీవముగా ఎత్తబడే వధువుకి హానోకు సాదృశ్యముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని లేఖనాలు ముందుగానే చెప్పబడ్డాయి. కొంతమంది వ్యక్తులలో కూడా ఆ లేఖనాలు ప్రత్యక్షపరచబడ్డాయి. వాళ్ళు ముందుగానే ఆ లేఖనాల గురించి, రెండవ రాకడలో వెళ్ళే వాళ్ళ గురించి ముందే వాళ్ళు చూయించారు. సూచనలుగా, గురుతులుగా చూయించారు. ప్రైజ్ ది లార్డ్. సంగమా, పట్టుకుంటున్నారా ఈ విషయాలు? ఎంతమంది పట్టుకుంటున్నారో? హల్లెలూయా. అయితే మీరు జాగ్రత్తగా చూచినట్లయితే ఇక్కడ మనము ప్రకటన గ్రంథము, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం.
హల్లెలూయా. ఇది గనక మనము ఎరగాలంటే దీన్ని గురించిన చెప్పినవా ఈ ప్రకటన గ్రంథం అంతటి గురించి చెప్పిన ప్రవక్త కలుసుకోవాలి. ఈ ప్రకటన గ్రంథంలో ఏమున్నాయా అంటే 1, 2, 3 అధ్యాయాల్లో 7 సంఘ కాలాల గురించి చెప్పబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మరి 3వ అధ్యాయము ముగింపులో 4వ అధ్యాయం ప్రారంభంలోనే వధువు ఎత్తబడుతుంది. అక్కడ 7 సంఘ కాలాల గురించి చెప్పబడి, ప్రైజ్ ది లార్డ్, 7 సంఘ కాలాలలో సిద్ధపరచబడుతున్న వధువు ఎత్తబాటు గురించి మాట్లాడుతా ఉన్నాడు. 7 సంఘ కాలాలున్నాయి, 7 ముద్రలున్నాయి, 7 బూరలున్నాయి, 7 పాత్రలున్నాయి, సూర్యుని ధరించుకున్న స్త్రీ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మహా ఘట సర్పం ఉన్నది, క్రూర మృగాల గురించి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కప్పల వంటి అపవిత్రాత్మల గురించి ఉన్నది, ఘట సర్పము గురించి ఉన్నది, మహావేశ్య గురించి ఉన్నది, మరి పరలోకపు పట్టణము గురించి ఉన్నది, కొత్త ఆకాశం కొత్త భూమి గురించి కూడా రాయబడి ఉన్నది. మరి ఈ సంగతులన్నిటినీ బోధించిన ప్రవక్త కావాలి మనకి. ఆ ప్రవక్తని గనక మనము కలుసుకోగలిగినట్లయితే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలన్నిటినీ ఈ చివరి కాలంలో ప్రవక్తకి బయలుపరిచాడు. ఆ ప్రవక్తని ఎవరా అనేది మనము ఎరగగలిగినట్లయితే మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామో అర్థమవుతుంది. ఇప్పుడు భూమి మీద ఏం జరగబోతుందో తెలుసుకోగలుగుతాము. మన ఎత్తబాటు ఎంత సమీపముగా ఉన్నదో ఎరగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్. మరి వీటన్నిటి గురించి బోధించిన ఒక ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు 70 వారాల గురించి బోధించిన ఒక ప్రవక్త. ప్రకటన గ్రంథము మొత్తము బోధించిన ఒక ప్రవక్త. బైబిల్లో ఉన్న సమస్త మర్మములన్నీ కూడా తెలియజెప్పిన ఒక ప్రవక్త. హూ ఈజ్ దిస్ ప్రాఫెట్? ఎవరా ప్రవక్త? ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రవక్త పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ఆ మర్మములన్నిటినీ కూడా విప్పిన బయలుపరిచిన ఆ యొక్క ప్రవక్త ఎవరై ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయంలో ఆయన్ని గనక నువ్వు ఎరగగలిగినట్టయితే నీకు అనేక విషయాలు బయలుపరచబడతాయి. ఎందుకయ్యా అంటే దేవుడు వ్యవహరించేదే ప్రవక్తలతో. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 6, 7 వచనాలు. పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండా ఉండునా యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన
యెహోవా. ఇక్కడ ఈ వాక్యాన్ని గనక మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే యెహోవా యొక్క సంకల్పాన్ని ఎవరికి బయలుపరుస్తాడంట? తన సేవకులైన ప్రవక్తలకు. ప్రైజ్ ది లార్డ్. లోకము జలప్రలయము ద్వారా నాశనము కాబోతుంది అన్న సంగతిని దేవుడు ఎవరికి బయలుపరిచాడండి? తన సేవకుడైన నోవాహు అన్న ప్రవక్తకు. సొదొమ గొమొర్రా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అగ్ని ద్వారా నాశనము చేయబోతున్నాను అన్న సంగతిని దేవుడు ఎవరికి బయలుపరిచాడండి? కాల్చబడక ముందే, జలప్రలయం రాకముందే నోవాహుకు ఎలాగ చెప్పాడో అలాగే సొదొమ గొమొర్రా పట్టణము చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అగ్ని ద్వారా నాశనం చేయక ముందే ఆ సంగతిని ఎవరికి చెప్పాడు? తన సేవకుడైన అబ్రహాము అన్న ప్రవక్తకు. ఎవరికి? అబ్రహాముకి. సొదొమ గొమొర్రా పట్టణము నాశనం అవుతుందని సొదొమలో ఉన్న వాళ్ళకు ఒక్కడికి తెలియదు. తెలియనే తెలీదు. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరికి తెలియదు. ఆ సంగతి నాశనము కాక ముందే దేవుడు భూమి మీదకి దిగొచ్చాడు. అబ్రహాం అనే వ్యక్తి ప్రవక్తని కలుసుకున్నాడు. అబ్రహాం అనే గుడారం దగ్గరికి దిగొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజు కూడా లోకము అలాగే నాశనము కాబోతుంది. లోతు దినాలేనా ఇవి? లోతు దినాలలో అక్కడ సొదొమ గొమొర్రా పట్టణము నాశనం కాలేదా? అలాగే ఇవి లోతు దినాలైతే లోకము నాశనానికి దగ్గరగా లేదా? ఈ రోజు లోకము నాశనానికి దగ్గరగా ఉంటే గనక మరి నాశనము గురించి ఏదైనా ప్రవక్తకి తెలియజెప్పాలా? ఎవరా ప్రవక్త? మన కాలానికి పంపించబడిన ఆ ప్రవక్త ఎవరై ఉన్నారు? ఈ ప్రకటన గ్రంథం అంతటిని బోధించిన ప్రవక్త ఎవరై ఉన్నారు? సొదొమ గొమొర్రా పట్టణాలని దహించి వేసే ముందు అక్కడ అబ్రహాముకి బయలుపరిచినట్లుగానే ఇక్కడ లోకము దహించబడటానికి ముందుగా 7 అక్షరాల పేరు కలిగిన ఒక వ్యక్తికి దేవుడు బయలుపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. మీకు లేఖనం రుజువు కావాలంటే చూపిస్తాను. మలాకీ గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసాం. గురువారం ఎంతమంది విన్నారో? గురువారం మనము కొన్ని లేఖనాలు ధ్యానం చేశాం. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉంటారు, వారిలో వేరైనా చిగురైనా లేకుండా అందరినీ. ఎప్పుడు చెప్తున్నాడు ఈయన? ఎప్పుడు చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? యెహోవా మాటను ఎవరు మోసుకొస్తున్నారు? మలాకి అన్న ప్రవక్త మన దినాల గురించి, అంటే యేసుక్రీస్తు పూర్వము 400 సంవత్సరాల క్రితం ఆయన, ఇప్పటి నుండి లెక్కేసుకుంటే 2400 సంవత్సరాల పూర్వము
మరి ఇప్పుడు జరగబోయే కార్యాల గురించి ఆయనకి ఎలా తెలుసు? అది ఆయన మాట కాదు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అది యెహోవా మాట, ప్రభువు మాట. ప్రవక్తలో ఉండి ప్రవచించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దినానికి ముందుగా ఎవరు రావాలి? ఏలియా రావాలి. ఏ దినాలకి ముందుగా? ఏ దినాలకి ముందుగా అండి? భయంకరమైన కొలిమి కాలినట్లు కాలే దినానికి ముందుగా. ప్రైజ్ ది లార్డ్. దుర్మార్గులు ధూళి మీద నీతిమంతులు నడుచుకుంటా వెళ్తారు. దుర్మార్గులందరూ ధూళైపోతారా? అవుతారని ఉంది, లేఖనం చదవండి. అక్కడ ఉంది, మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో 3వ వచనం. నేను నియమించబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె. మరి దుర్మార్గులకి ఏం జరగబోతుందో మీకు క్లియర్గా ముందే చెప్పేది లేఖనం. అక్రమము చేయువాడు అక్రమము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. హల్లెలూయా. పాపము చేసేవాడు పాపాన్ని చేయనిమ్ము, అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. మరి నువ్వు ఈ కోవాలో దేనిలో ఉంటావు? అన్యాయం చేసేవారిలో ఉంటావా? దుర్మార్గపు గుంపులో ఉంటావా? మరి నీతిమంతుడి గుంపులో ఉంటావా? పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? దుర్మార్గులు మీ పాదాల కింద ధూళి వలె ఉండబోతున్నారు. వాళ్ళు కొయ్యి కాలు వలె కాలి మసై బూడిద కాబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ నెలలో నేను అనుకుంటా కట్టెలన్నీ తగలబెట్టేసి భోగి మంటలు వేస్తా ఉంటారు. అంతా బూడిదైపోతా ఉంటది. హల్లెలూయా. అవునా? బూడిదగా. ఈ భక్తిహీనులు కూడా ఒకరోజు బూడిద కాబోతున్నారు. దుర్మార్గులు కూడా ఒకరోజు బూడిద కాబోతున్నారు. ఎప్పుడు పాస్టర్ గారు? ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది. గర్విష్ఠులు దుర్మార్గులు అందరూ కొయ్యి కాలు వలె కాలబోతున్నారు. వారిలో ఒకడికి వేరు ఉండదు, చిగురు ఉండదు. అందరినీ కాల్చివేస్తాడు. ఎవరు కాల్చేసేది? సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే. ఈ లోకానికి జలప్రళయం రప్పించిన ఆ దేవుడే, భక్తిహీనులను నీటి ద్వారాగా తుడిచిపెట్టిన ఆ దేవుడే ఈరోజు భక్తిహీనులను పాపులను అగ్ని ద్వారా తుడిచిపెట్టబోతున్నాడు. ఈ సంగతి ఎవరికి బయలుపరచబోతున్నాడు? అనేక ప్రవక్తల నోట చెప్పుకుంటా వచ్చిన ఆయన కాలము సమీపించినది. హల్లెలూయా.
ఇక రంగం మీదకి ప్రవక్తను పంపించి, ఇదిగో యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపిస్తాను. ఎవరు చెప్తున్నారా మాట? స్వయముగా దేవుడే. ఎవరిని పంపిస్తానని? ఏలియాను. ఎప్పుడు పంపుతానని? భయంకరమైన దినము రాకముందు, ఆ కొలిమి కాలినట్లు కాలే దినము రాకముందు. వచ్చిన తర్వాత రాకముందా? రాకముందు. జలప్రళయము వచ్చిన తర్వాత నోవాహును పంపాడా? రాకముందే నోవాహును పంపాడా? రాకముందే. హల్లెలూయా. ఆ జలప్రళయము గురించి ప్రకటించాడు. ఈ రోజు కూడా భయంకరమైన మహాదినాన్ని గురించి ప్రకటించిన ఒక ఆయన ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమవుతుందో? అందరూ రెండవ రాకడ కొరకు సిద్ధపడదాం అంటున్నారు. బానే ఉంది. రెండవ రాకడ కొరకు యేసు పంపిన వ్యక్తి సంగతి ఏంటి? యేసు వ్యక్తిని పంపించాడా? యేసు ఎవరిని పంపించాడు పాస్టర్ గారు? యేసు ఎవరిని పంపించాడు? మొదటి రాకడ ముందు ఎవరినన్నా పంపాడా? మొదటి రాకడికి ముందు దేవుడు ఎవరినైనా పంపాడా? పంపాడు. యేసుక్రీస్తు మొదటి రాకడికి ముందు దేవుడు ఎవరిని పంపించాడంటే బాప్తిజం ఇచ్చి యోహానన్న ప్రవక్తను పంపించాడు. ఆయన మీద ఉన్న ఆత్మ ఏలియా ఆత్మ. లూకాసు వార్త 1వ అధ్యాయంలో చెప్పబడుతుంది ఆ మాట. లూకాసు వార్త 1వ అధ్యాయంలో బాప్తిజం ఇచ్చి యోహాను మీద ఉన్న ఆత్మ ఏలియా ఆత్మని స్పష్టంగా పరిశుద్ధాత్మ ద్వారాగా చెప్పబడతా ఉన్నది. జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు కుమారుడిని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. ఎలిజబెతు భర్త గారి పేరేంటి? జకర్యా. ధూపము వేస్తున్నప్పుడు ధూప సమయమందు దూత అక్కడకు వచ్చి మాట్లాడాడు. ఆ కుమారుడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండి కొనిన వాడై ఇజ్రాయిల ప్రజలలో అనేకులను ప్రభువైన వాని దేవుని వైపుకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్త పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మ శక్తి గలవాడై ప్రభువైన యేసుక్రీస్తుకి ముందుగా వెళ్ళెను గనుక మీకు సంతోషము మహా ఆనందమును. చూసారా అండి? యేసుక్రీస్తు రాకడికి ముందుగా
హల్లెలూయా. పంపించబడిన ప్రవక్త ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి. మొదటి రాకడలో ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి వచ్చాడు. ఆయన పరిచర్య ఏంటి పాస్టర్ గారు? ఆయన పరిచర్య ఏంటి? ఏలియా ఆత్మ కలిగిన వచ్చిన బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య ఏంటి? హల్లెలూయా. ప్రతి లోయను ఎత్తు చేయాలి, ప్రతి పర్వతాన్ని అణచాలి, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండాలి. ఇది ఆయన పరిచర్య. హల్లెలూయా. చూస్తున్నారా? ఆయన ప్రతి లోయ ఎత్తు చేయాలి, ప్రతి పర్వతాన్ని అణచాలి, ప్రతి కొండను కూడా అణచాలి. ఏంటది? కరుకైనవి సమముగా, వంకరవి చక్కగా. హల్లెలూయా. ఏమన్నా వ్యవసాయం చేస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. గురుతులతో ఉంటాయి. ఆత్మ కావాలి నీకు. బాప్తిజం ఇచ్చే యోహాను గురించిన ప్రవచనం అది. యెషయా ముందుగానే 40వ అధ్యాయంలో చెప్పాడు. మీకు చూస్తే ఆయన ఎప్పుడైతే 30 సంవత్సరాల వయసు వచ్చినదో, ప్రైజ్ ది లార్డ్, 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు బాప్తిజము ఇస్తా ఉన్నాడు. ఆ యోర్దాను నదిలో యేసు బాప్తిజం తీసుకోవటానికి అక్కడికి వెళ్ళాడు. అప్పుడు యేసు వయసు 30 సంవత్సరాలు. యేసుకి బాప్తిజం ఇచ్చి యోహానికి వయసు 6 నెలలు తేడా. బాప్తిజం ఇచ్చి యోహాను 6 నెలలు పెద్దవాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడో తెలుసా? అక్కడ ఉన్న సంఘానికి శాస్త్రులున్నారు, పరిసయ్యులున్నారు, సద్దుకయ్యులున్నారు. ఏం చెప్తున్నాడో తెలుసా? లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఈయనేనని పరిచయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈయనే అని పరిచయం చేశాడు. అవునా? ఎవరు లోక పాపాలు మోసుకొని పోతుంది? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తుని పరిచయం చేశాడు మొదటి రాకడలో. మరి రెండవ రాకడ సంగతి ఏంటి? రెండవ రాకడ సంగతి ఏంటి? రెండవ రాకడికి ఎవరైనా ప్రవక్త ఉండాలా? మరి మలాకీ చెప్తున్నాడు భయంకరమైన దినానికి ముందుగా ఏలియా ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. యోహాను ప్రకటన గ్రంథాన్ని చూస్తా రాస్తా మరి ఆయన చివరి అధ్యాయములో చెప్తున్నాడు. 22వ అధ్యాయము 16వ వచనం. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను. ఎక్కడికి పంపించాడు యేసుక్రీస్తు దూతని?
సంఘముల కోసరం, సంఘముల దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. మొదటి రాకడలో ఆయన దూతను పంపినట్టుగానే రెండవ రాకడలో కూడా ఆయన దూతను పంపించాడు. మొదటి రాకడలో వచ్చిన దూత లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయనేనని సంఘానికి పరిచయం చేశాడు. రెండవ రాకడలో పంపించబడిన దూత హల్లెలూయా ఏమని పరిచయం చేయాలంటావు? రెండవ రాకడలో పంపించబడిన దూత ఏమని పరిచయం చెయ్యాలంటావు? మొదటి రాకడలో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పరిచయం చేసినట్టుగా రెండవ రాకడలో అదే విధంగా మళ్ళా గొర్రె పిల్లగా వధించబడటానికి, చంపబడటానికి వచ్చాడా? మరి ఏం పరిచయం చేయాలి వచ్చిన దూత? అసలు రెండవ రాకడలో ఆయన ఎలా వచ్చాడు? మరి ఈయన ఏం పరిచయం చేశాడు? ఇవన్నీ ఇంపార్టెంటేనా? హల్లెలూయా. మొదటి రాకడలో బాప్తిజం ఇచ్చి యోహాన్ని ఎరగని వారు యేసుక్రీస్తు రాకడను మిస్ అయ్యారు. బాప్తిజం ఇచ్చి యోహాను, ఏలియా ఆత్మ కలిగిన బాప్తిజం ఇచ్చి యోహాన్ని ఎవరైతే ఎరగలేదో వారు యేసుక్రీస్తు రాకడను మిస్ అయ్యారు. పరిచయం చేసే వాడిని నువ్వు ఎరగకపోతే రాకడ మిస్ అవుతావు, ఎత్తబాటు మిస్ అవుతావు. ప్రైజ్ ది లార్డ్. నీకెంత పెద్ద సంఘమైన ఉండొచ్చు, ఎంత మంచిగా పాటలైనా పాడొచ్చు, ఎంత మంచిగా ప్రసంగాలైనా చేయొచ్చు. ఆ పంపిన వాణిని గనక నువ్వు కలుసుకోలేదనుకో, నీ ఎత్తబాటు నువ్వు మిస్ చేసుకున్నట్టే. ప్రైజ్ ది లార్డ్. రెండవ రాకడలో ఆయన ఎలా వచ్చాడయ్యా అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఎలా వస్తాడని చెప్పాడో అలాగే వచ్చాడు. లేఖనము ఎలా చెప్పబడిందో అలాగే వచ్చాడు. మీరు చూస్తే అక్కడ 10 మంది కన్యకలు ఉంటారు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? ఈ 10 మంది కన్యకలు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? ఎవరి కొరకమ్మా? ఎవరి కొరకు? పది మంది కన్యకలు ఎదురు చూస్తున్నారా? ఎవరి కొరకు? ఎందుకు నువ్వెవరి కొరకు ఎదురు చూస్తున్నా? నువ్వు అసలు ఎదురే చూడటం లేదా? ఎవరి కొరకు అలా ఎదురు చూస్తున్నావా? ఎవరి కొరకన్నా ఎదురు చూస్తున్నావు? ఎదురు చూస్తున్నావు భాష గారు? పొద్దునే పనికి వెళ్తావు, సాయంకాలం వస్తావు. ఏదో మా ఆవిడ ఏదో చట్నీ చేసిద్దో, ఏదో పచ్చడి చేసిద్దో, తాలింపు వేసిద్దో, ఏదో కూర వండిద్ది, తింటాం, పడకెళ్తాము, నిద్రపోతాం, మళ్ళీ తెల్లారు లేచి వస్తాం. హల్లెలూయా. మళ్ళీ పని మామూలే. అసలు ఎదురు చూసేది ఎక్కడుంది భాష గారు? మనము చాకిరి చేయటానికే పుట్టలా.
హల్లెలూయా. మనము పుట్టిన ఉద్దేశం ఉంది. ప్రైజ్ లార్డ్. మనము దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి. ఎంతమందికి తెలుసు దేవుణ్ణి స్తుతించటానికి మనం వచ్చామని, దేవుణ్ణి ఆరాధించటానికి మనం భూమి మీదకి వచ్చామని? ప్రైజ్ లార్డ్. దేవుడు చేసుకున్నది అందుకోసమే. ప్రైజ్ లార్డ్. మనము అందుకే రాజులైన యాజక సమూహం వీళ్ళు, దేవుని సొత్తైన ప్రజలు వీళ్ళు. హల్లెలూయా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురం చెయ్యాలని. ఎవరో పిలిచారు నిన్ను, ఆయన్ని ప్రచురం చెయ్యాలని, ఆయన స్తుతించాలని, ఆయనకు మహిమను తేవాలని, ఆయన గుణలక్షణాలను ప్రత్యక్షపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రజలా పట్టుకుంటున్నారా? మరి 10 మంది కన్యకలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? పెళ్లి కుమారుడు కొరకు. ఎవరు పెళ్లి కుమారుడు? మొదటి రాకడలో గొర్రె పిల్లగా వచ్చిన ఆయనే రెండవ రాకడలో పెళ్లి కుమారుడుగా వచ్చాడు. లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చిన అదే యేసు రెండవ రాకడలో పెళ్లి కుమారుడుగా, క్రీస్తుగా, ప్రైజ్ ది లార్డ్, వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి రాకడలో ఆయన చేతికి యెషయా గ్రంథం ఇచ్చారు దేవాలయానికి వెళితే. ప్రైజ్ ది లార్డ్. చక్కగా ఆయన గురించిన లేఖన భాగం ఎక్కడుందో తీసి. హల్లెలూయా. ఎవరిచ్చారు? పాస్టరు, యాజకుడు. ఎవరికిచ్చారు? యేసయ్యకి. ఇప్పుడు యేసయ్య లూకాసు వార్త మీరే చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం వైపు తిరుగుదాం. ప్రైజ్ ది లార్డ్. 16వ వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథాన్ని చుట్టి పరిచారకులకిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని. ఈ లేఖనము మొదటి రాకడలో కదా నెరవేర్పు జరిగేది. ఈయనేంటి, ఈయన వచ్చి లేఖనము నెరవేరిందంటున్నాడు. గుడ్డి వారికి చూపించేది, కుంటి వారికి నడకిచ్చేది, హల్లెలూయా, నలిగిన వారిని విడిపించేది, చెరలో ఉన్న వారిని విడిపించేది,
మరి ఈ యొక్క విషయాలన్నీ మొదటి రాకడలో కదా జరిగేది. ఈయన వచ్చేసి లేఖనం నెరవేరింది అంటున్నాడేంటి? హల్లెలూయా. ఆ రోజు ఎలాగా అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోయారో, ఇప్పుడు యేసయ్య రెండవ రాకడలో లేఖనాన్ని నెరవేర్పు చేశాడంటే ఇప్పటి కూడా ఆశ్చర్యపోతున్నారు అనడంలో ఆశ్చర్యమే లేదు. ప్రైజ్ లార్డ్. కొంచెం చూడండి 22. ఈ లేఖనము నెరవేరేదని వారితో చెప్పసాగెను. అప్పుడున్న వారందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యాలు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యాలు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. చాలండి. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? మొదటి రాకడలో యేసు వచ్చి ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరినది అనేదానికి వాళ్ళందరూ ఆశ్చర్యచితులయ్యారు. హల్లెలూయా. మరి రెండవ రాకడలో కూడా అదే యేసు వచ్చి, మొదటి రాకడలో ఏ యేసు అయితే వచ్చాడో యూదుల దగ్గరికి, అదే యేసు అన్యజనుల ముగింపులో కూడా రెండవ రాకడలో వచ్చి, మరి ఈ కాలానికి వాగ్దానము చేసిన వాక్యాన్ని నెరవేర్పు చెయ్యటానికి, హల్లెలూయా, వచ్చాడా? సంగమా పట్టుకుంటున్నారా? మొదటి రాకడలో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లాన్ని ప్రవక్త పరిచయం చేశాడు. రెండవ రాకడలో అర్ధరాత్రి వేళ, ఇదిగో పెళ్లి కుమారుడు, ఇతనిని ఎదుర్కొన రండి అని కేక వేసి పరిచయం చేశాడు. రెండవ రాకడలో మరి ఆయన రాకుండా పరిచయం ఎలా చేశాడు? ఆయన రాకుండా పరిచయం ఎవరైనా చేస్తారా అండి? మరి ఆయన వచ్చాడా? ప్రైజ్ లార్డ్. ఎండ్ టైం మెసేజ్ సంఘాల్లో కూడా గలిబిలి. హల్లెలూయా. ఆయన రాలేదనే గుంపు కొంతమంది ఉన్నారు. ఆయన వచ్చాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన రాకపోతే పరిచయము ఎలా చేశాడు? ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడినది. ఎలా పరిచయం చేశాడు? పెళ్లి కుమారుడు వస్తేనే పరిచయం చేశాడా? పెళ్లి కుమారుడు రాకుండానే పరిచయం చేశాడా? ఎంతకీ పరిచయం చేసిన దూత ఎవరు? పరిచయం చేసిన దూతను కలుసుకున్నారా లేదా? ప్రైజ్ లార్డ్. మరి ఆ పరిచయం చేసిన ఆయనే సమస్త మర్మాలను బయలుపరిచే ఆయన. ఆ పరిచయం చేసిన ఆయనే
సమస్తాన్ని చక్కబెట్టే ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం అంతటి కూడా మర్మాలన్నీ కూడా దేవుడు ఆయనకి చూపిస్తే ఆయన సంఘానికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనము చూద్దాం. మీరు జాగ్రత్తగా పట్టుకుంటారనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం వైపు తిరుగుతున్నాను. హల్లెలూయా. ఈ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులండి? సంఘకాలాలు అయిపోయిన తర్వాత. హల్లెలూయా. 1, 2, 3 అధ్యాయాలు. 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం. 7 సంఘకాలాలు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు. ఎక్కడ? హల్లెలూయా. పరలోకములో తలుపు తెరవబడటం ఎవరు చూస్తున్నారు? యోహాను చూస్తున్నాడు. అదే విధముగా ఫిలదెల్ఫియా సంఘకాలములో కూడా ఒక తలుపు తెరవబడినదని ఇక్కడ మీరు చూడండి. 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ కాలంలో తలుపు తీయబడినది. తలుపు తీయబడినదా? హల్లెలూయా. తలుపు తీయబడినది. మీరు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 6, 7 వచనాలు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి. కాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకి లోపలికి పోయిరి. ప్రైజ్ ది లార్డ్. తలుపు వేయబడింది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. తలుపు తీయబడే కాలం ఉన్నది, తలుపు వేయబడే కాలం ఉన్నది. నోవాహు ఓడ లోపలికి వెళ్లే ముందుగా జతలు జతలుగా ఆ జంతువులు వచ్చే ముందు అక్కడ తలుపు తెరవబడినది. దేవుడే తర్వాత తలుపేశాడు, తలుపు మూసేశాడు. తలుపు మూసిన తర్వాత అప్పుడు ప్రజలు స్టార్ట్ అయ్యారు. నోవాహు నీ చెప్పిన వర్తమానము సత్యము, మాకు తలుపు తీ. ఇక్కడ కూడా తలుపు వేయబడిన తర్వాత బుద్ధి లేని కన్యకలు వచ్చి, ప్రైజ్ ది లార్డ్, ఆ తర్వాత
తక్కిన ఎప్పుడు తలుపు వేయబడిన తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మలను ఎరగను అని. ప్రైజ్ లార్డ్. తలుపు తీయబడే కాలం ఉంది సహోదరుడా, తలుపు మూసేసే కాలము కూడా ఉన్నది. వధువు ఎత్తబడే ముందు తలుపు తెరవబడుతుంది. ఎప్పుడైతే వధువు లోనకెళ్ళినదో, హల్లెలూయా, సిద్ధపడి ఉన్న ఆ కన్యకలు ఏం చేశారండి? లోపలికి పోయారు. ఎప్పుడైతే పెండ్లి విందుకు లోపలికి పోయారో తలుపేయబడింది. పెళ్లి కుమారుడు పెండ్లి విందుకు పిలుస్తున్నాడు. పెండ్లి గొర్రె ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము అమ్మ 7-8, 19వ అధ్యాయము పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని ఉంటది. ఎన్నో వచ్చినమ్మా? 7, 9. ఓకే ఓకే ఓకే, చదువుదాము. 8, 9 చదువుదాం. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములు నిర్మలమునైన సన్నపు నారబట్టలు. ఏంటది? ఎటువంటి వర్తమానం అది? ఇప్పుడు ఆమె ధరించుకున్నది ఏంటి? నారబట్టలు. హల్లెలూయా. హేగే ఎస్తేరుకి ఏమిచ్చాడు? అలంకరణ. ఎటువంటి అలంకరణ ఇచ్చాడు? ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఎత్తబడే ముందు యేసయ్య దగ్గర నుండి పంపించబడిన దూత ఈ వధువుకి ఎటువంటి అలంకరణ చెబుతున్నాడు? సన్నపు నార వస్త్రాలు ఆమె ధరించుకున్నది. అవి ఏవో కాదు, పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రైజ్ లార్డ్. మీకు తెలుసా, ఎప్పుడైతే రాజు, హల్లెలూయా, రాజు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, హల్లెలూయా, పిలవబడిన వారు పాత్రులు కాదు. మత్తయి సువార్త 22వ అధ్యాయం. ప్రైజ్ లార్డ్. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు? 8 అమ్మా, 8 వచ్చినాం. అప్పుడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది, పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గానికి పోయి మీకు కనబడి వారందరినీ పెళ్లి విందుకు పిలువుడని. ఇప్పుడు దేనికి వెళ్ళబోతున్నాం మనం? గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. హల్లెలూయా. రాజమార్గానికి పోయి మీకు కనబడిన వారందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాడు. ఇప్పుడు ఆ దాసులు రాజమార్గానికి పోయి, చెడ్డవారేమి, నీ క్యారెక్టర్ ఎలా ఉన్నా, నువ్వు ఎటువంటి జీవితంలో ఉన్నా, ఎంత అపవిత్రమైన జీవితంలో ఉన్నా, ఎంత మురికి జీవితంలో ఉన్నా, పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది, రాజు స్వరం పెట్టి పిలుస్తా ఉన్నాడు, రాజు యొక్క ఆహ్వాన పత్రిక వచ్చి ఉన్నది. మరి నువ్వు రావడానికి సిద్ధమేనా? నువ్వు ఆ విందుకు రావడానికి సిద్ధమేనా? ఆ ఫంక్షన్కి రావడానికి నీకు సిద్ధమేనా? అది బంధువుల ఫంక్షన్ కాదది, అది పరలోకపు పెళ్లి కుమారుడు భూలోకపు పెళ్లి కుమార్తె యొక్క ఫంక్షన్ అయి ఉన్నది. అది
ఆ ఫంక్షన్కి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. పెద్ద చెడ్డవారేమి మంచివారేమి అందరినీ పిలుస్తున్నాడు. హల్లెలూయా. మరి నువ్వు ఇష్టంగా ఉందా రావటానికి? హల్లెలూయా. సాకులు చెప్పకుండా వాక్యం దగ్గరికి రావడానికి నీకు ఇష్టమేనా? లేకపోతే అయ్యా సాకులు చెప్పారు అక్కడ కొంతమంది సాకులు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయ్యా ఎద్దులు కొనుక్కున్నాను, పొలానికి వెళ్ళాలయ్యా, నేను రావటానికి కుదరదు అని ఒకడు చెప్పాడు. అయ్యా ఇప్పుడే పెళ్ళయిందయ్యా, నా భార్యని సంతోష పెట్టడానికి వెళ్తున్నానయ్యా అని ఒకడు చెప్పాడు. ప్రజల్లో అయ్యా పొలానికి వెళ్తున్నానయ్యా అని ఒకడు చెప్పాడు. హల్లెలూయా. వర్తకానికి వ్యాపారానికి వెళ్తున్నానని ఒకడు చెప్పాడు. విందు సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఇక చెడ్డవారేమి మంచివారేమి అందరిని పిలు. హల్లెలూయా. మరి అది ఈ కాలమేనా? అందరినీ పిలుస్తున్న కాలం ఇదేనా? మరి నువ్వు రావటానికి ఇష్టంగానే ఉందా? నీ జీవితాన్ని కడుక్కోవడానికి ఇష్టమేనా? నువ్వు ధరించుకోవటానికి తెల్లని సన్నని నార వస్త్రాలు ఇస్తున్నాడు ఆయన. ఇక్కడ చూడమ్మా, చదువమ్మా. చెడ్డ మార్గ ఆ యొక్క రాజమార్గానికి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి హల్లెలూయా. ఆ విందుకొస్తే ఆ విందులో ఒకడికి ఏం లేదంట. అసలు ఎందుకు పెళ్లి వస్త్రం ఎప్పుడు ఇచ్చారు? పెండ్లి వస్త్రము ఎప్పుడిచ్చారు? ఎత్తబడే ముందు. నువ్వు ఎత్తబడే ముందు నీకు పెళ్లి వస్త్రం కావాలి. ఇప్పుడు నీకు పెళ్లి వస్త్రం ఉందా? చాలా మంది పెళ్లి వస్త్రం లేకుండా వెళ్దాం అనుకుంటున్నారు. చాలా మంది పెళ్లి వస్త్రం లేకుండా వెళ్దాం అనుకుంటున్నారు. హల్లెలూయా. యేసు చూడ లోనకి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకనిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని. అసలు నువ్వు ఇక్కడికి రావటానికే లేదు. ఇక్కడికి రావాలంటే నీకు తప్పనిసరిగా పెళ్లి వస్త్రం ఉండాలి. పెళ్లి వస్త్రము ఎక్కడిస్తారు? ద్వారపాలకుడు పెళ్లి వస్త్రం ఇస్తాడు. ద్వారం నుండి వస్తే అక్కడ ద్వారపాలకుడు నిన్ను కలుసుకుంటాడు. నీకు ఆ ద్వారపాలకుడు పెళ్లి వస్త్రం ఇస్తాడు. నువ్వు ఆ పెళ్లి వస్త్రము ధరించుకొని లోనకి వస్తావు. నీవు ద్వారము గుండా రాలేదా? నేను ఏర్పాటు చేసిన ద్వారము గుండా రాలేదా? నేను సిద్ధపరిచిన మార్గం గుండా రాలేదా? నేను పంపిన ప్రవక్త ద్వారా రాలేదా? నేను నా దూతను పంపించానే. యేసు అను నేను నా దూతను పంపించాను. హల్లెలూయా. ఆ ద్వారపాలకుడు ఉన్నాడు కదా అక్కడ ద్వారము దగ్గర. ఆయన నీకు వస్త్రాలు ఇచ్చాలి. మరి నీకు వస్త్రాలు లేకుండా ఎలా వచ్చావు? ద్వారపాలకుడు ఎవరో తెలుసా నీకు? స్నేహితుడా, నువ్వు ఎలా వచ్చావు అసలు లోనకి అడిగాడు యేసయ్య. వాడు మౌనంగా కింద చూపులు చూస్తున్నాడు. తల కూడా ఎత్తి చూడటానికి ధైర్యం లేదు. హల్లెలూయా.
కింద చూపు చూసేవాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. వాడు మౌనంగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వెంటనే అక్కడ యేసు అన్నాడు, వాడు కాళ్ళు చేతులు పట్టుకోండి అండి. ముందు వాడు కాళ్ళు కట్టేయండి, చేతులు కట్టేయండి, ఎలుపటి చీకట్లో ఇస్తిరి పడేయండి అండి. హల్లెలూయా. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాడు. ప్రైజ్ లార్డ్. మరి నువ్వు ఎత్తబడాలనుకుంటున్నావు కదా, మరి నీకేం కావాలి? పెళ్లి వస్త్రం కావాలి. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నారు? గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. హల్లెలూయా. చదువుదామా 8వ వచనము. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని. నీకు ఉద్యోగం వస్తే ధన్యత అనే అంటారేమో లోకస్తులు, బాగా డబ్బున్నోళ్ళు అంటారేమో, కానీ బైబిల్ అలా చెప్పదు. హల్లెలూయా. గొర్రె పిల్ల పెండ్లి విందుకు ఎవరైతే పిలువబడుతున్నారో వారు ధన్యులు. హల్లెలూయా. అల్పకాల పాప భోగాలు ధన్యులు కాదు. లోకములో అల్పకాల పాప భోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఒక వ్యక్తి అన్నాడు, మోషే. అల్పకాల పాపభోగాలు, సుఖభోగాలు, మహా బతికితే 50 సంవత్సరాలు, 60-70 సంవత్సరాలు. యుగ యుగాలు దేవుడితో ఉండాలంటే ఈ అల్పకాల పాపభోగాలు నాకొద్దని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మూలని. హల్లెలూయా. ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవటానికి ఒప్పుకోలా, దేవుని బిడ్డను అనిపించుకోవటానికి ఇష్టపడ్డాడు. మరి మీరు దేవుని కుమార్తె, దేవుని కుమారుడు అనిపించుకోవటానికి ఇష్టమేనా? లోకం కోసం పరుగులెత్తే వారిలో ఇష్టమా? హల్లెలూయా. రెండు చూపించిద్ది. నిర్ణయం నీది, నిర్ణయము నీది. అటు చూపించింది, ఇటు చూపించింది. దేని పక్షాన నిలబడతావు? ఓర్ప ఏం చేసింది? లోకంతో సంతోషించటానికి వెళ్ళిపోయింది అత్తను ముద్దు పెట్టుకొని. హల్లెలూయా. ధనవంతుడు లోకంలో నా ప్రాణమా తిను తాగు సుఖించు సంతోషించు అని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కానీ రూతు అత్తని హత్తుకున్నది. అల్పకాల పాపభోగాలు నాకొద్దంటుంది. వాక్యాన్ని చిత్తాన్ని నెరవేర్చటానికి, దైవ చిత్తాన్ని నెరవేర్చటానికి. హల్లెలూయా. రెండు నీ ముందే ఉంటాయి. అవ్వ ఆదాములు ముందు 2 వృక్షాలు ఉన్నాయి. జీవ వృక్షం ఉన్నది, మంచి చెడ్డల తెలివినిచ్చు మరణ వృక్షం ఉన్నది. ఎవరిది కావాలంటే అదే. వాళ్ళు అవ్వ మంచి చెడ్డల తెలివిచ్చు వృక్షఫలం తింది, మరణంలోకి వచ్చింది. అవ్వతో కాదు, మానవ జాతి యావత్తు మరణంలోకి నెట్టేసేసింది. హల్లెలూయా. అక్కడ నుండి మానవుడి మీద మరణం అనేది ఏలుబడి చేస్తానే వచ్చింది. యేసు వచ్చి మరణమా నీ ముల్లెక్కడా అని మరణపు ముళ్ళుని విరిచాడు. ఎవరు విరిచింది మరణపు ముళ్ళుని? యేసుక్రీస్తు. పౌలు గారు ఆ మాట వాడుతున్నాడు అక్కడ. ప్రభువు మరణపు ముళ్ళు విరిచాడు. హల్లెలూయా. మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ ముల్లెక్కడా? హల్లెలూయా. ఎందుకో తెలుసా? నాకు అవతల జీవ కిరీటం అన్నది. చూస్తున్నాడు పౌలు గారు. దేవుడికి మహిమ కలుగునుగాక.
మరణానికున్న బలాన్ని, శక్తిని అంతటిని విడిచిపడేశాడు. హల్లెలూయా. సంగమే విషయాలు మీరు పట్టుకోవాలనుకుంటున్నాను. అందుకే ఇక్కడ అన్నాడు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు, ఇవి మనుషుని మాటలు కావు, దేవుని యథార్థమైన మాటలని. ఇప్పుడు ఇవి యథార్థమైన సంఘటనలు, యథార్థమైన మాటలు. ఇప్పుడు నీకేం కావాలి? వెళ్ళాలంటే పెళ్లి వస్త్రం కావాలి. వస్త్రం లేకుండా నువ్వు ఎట్లాగెళ్తావు? ఆమె ధరించుకొనుటకు వస్త్రాలు ఇవ్వబడ్డాయా? సన్నపు నార బట్టలు ఇవ్వబడ్డాయా? మరి పెళ్లి కుమార్తెకు వస్త్రాలు ఇచ్చాడా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఆ ద్వారపాలకుడిని నువ్వు కలుసుకున్నావా? ఆయన నీకు వస్త్రం ఇచ్చాడా? ఆ వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నావా? ఇవి చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎవరై ఉన్నారు ఆ ద్వారపాలకుడు? ఆయన చేతిలో ఉన్న వస్త్రాలు ఏమై ఉన్నాయి? అవి పెళ్లి వస్త్రాలు అయి ఉన్నాయి. పెళ్లి విందుకు పిలుస్తా ఉన్నాడు. మరి పెళ్లి విందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఆ ద్వారము నుండే రావాలి. అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఒక తెరవబడిన ద్వారం ఉన్నది. ఉందమ్మా. ఫిలదెల్ఫియా సంఘకాలంలో ఒక తలుపు తెరవబడిందా? ఒక ద్వారం అక్కడ తెరవబడినదా? హల్లెలూయా. ఫిలదెల్ఫియా సంఘకాలము లవోదికయ సంఘకాలంలోకి వెళ్తుంది. ఓవర్లాప్. హల్లెలూయా. ఆ టైంలో అక్కడ ఒక ద్వారము, తలుపు తెరవబడినది. ఆ తలుపు తెరవబడినది దేని కొరకై అంటే లోనకి రమ్మని. ఇక్కడ ప్రకటన 4లో కూడా ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము. మొదట వినిన స్వరం అంటే బూరధ్వని వల్లే మరలా నాతో మాటలాడగా వింటిని. అంటే మొదట వినిన స్వరము ఇప్పుడు మరలా వింటున్నాడు ఆయన. ఎక్కడ విన్నాడంట యోహాను ఆ స్వరాన్ని? యోహాను ఎవరికి సాదృశ్యం అంటావు? ఎవరికి సూచనగా ఉన్నాడు? హల్లెలూయా. మరి ఇక్కడ వధువు ఉన్నదా? ఇక్కడ ఉన్న వధువుకి యోహాను సాదృశ్యమేనా? మరి ఇక్కడ ఉన్న వధువు ఆ స్వరాన్ని వినాలా? ఆ తలుపు తెరవబడటం చూడాలా? ఆ ద్వారపాలకుడిని కలుసుకోవాలా? ఆ వస్త్రాలు పొందుకోవాలా? ఆమె ధరించుకోవాలా? సన్నపు నార బట్టలు ధరించుకుందామే. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము. ఇదే ఎత్తబాటు. ఇదే ఎత్తబాటు. ప్రజల ఇదంతా కూడా మీకు ఫౌండేషన్కే ఈ సంగతులన్నీ చెప్పడం జరిగింది. హల్లెలూయా. మరి ఈ ప్రకటన గ్రంథం అంతటిని వివరించిన ప్రవక్తని కలుసుకోవాలి. అప్పుడు ఆ సంగతులు నువ్వు గ్రహించగలుగుతావు. ఆ సంగతులు ఎరగాలంటే 7 ముద్రల గురించి, 7 బూరల గురించి, 7 పాత్రల గురించి, 7 సంఘకాలాల గురించి, ఈ విషయాలన్నిటినీ బోధించిన ప్రవక్త ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రవక్తని మేము కలిగి ఉన్నాము కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ప్రకటిస్తున్నాము. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలన్నీ కూడా సమాప్తమైపోయాయి. ఎప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనము ప్రకారముగా 7వ దూత పలుకు దినములలో
అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారముగా దేవుని మర్మము సమాప్తమయ్యెను. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ 7వ దూత భూమి మీద ఉన్నప్పుడే బలిష్ఠుడైన దూత వచ్చాడు. ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత వచ్చాడు. దాని గురించే ఇక్కడ మనకు చెప్పబడతా ఉన్నది. మీరు చూస్తే దెస్సలోనీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. 1వ దెస్సలోనీలు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ప్రైజ్ ది లార్డ్. మొదటి రాకడలో ఈ దినము ఈ లేఖనము నెరవేరినది అని ఏ యేసు అయితే చెప్పాడో అదే యేసు ఆర్భాట వర్తమానముతో పరలోకంలో నుండి భూమి మీదకి దిగొచ్చి ఆ లేఖనము నెరవేర్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి పాస్టర్ గారు, ఆర్భాట వర్తమానము జరిగినదా? ఆర్భాట వర్తమానము జరిగినది. ప్రభువే ఆర్భాట వర్తమానము జరిగించాడు. ఏంటి పాస్టర్ గారు ఆర్భాటము వర్తమానం ఏంటి? ఇందాక సహోదరి ప్రార్థన చేసినది, పీనుగా ఎక్కడ ఉండునో అక్కడ పక్షిరాజు పిల్లలు పోగుకును. ఆయన వాక్యం అనే శరీరం దగ్గర ఆయన వధువు పోగవటం గురించి ప్రార్థన చేసినది. అదే ఆర్భాట వర్తమానం. మీరు చూస్తున్నారా విషయాలు? 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో ఆర్భాట వర్తమానం బయలు వెళ్ళటం చూశారా? పీనుగా ఎక్కడ ఉన్నదో అక్కడ పక్షిరాజు పిల్లలు పోగవటం గురించి రాయబడినదా? రాకడ గురించి రాయబడినదా? 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో రాకడ గురించి రాయబడినదా? మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగా కనబడునో అలాగా మనుష్య కుమారుడు రాకడ కూడా ఉండునని చెప్పబడినదా? క్రీస్తు వచ్చాడా? బలిష్ఠుడైన దూత 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో వచ్చాడా? మరి క్రీస్తు వచ్చినప్పుడు నిజ ప్రవక్త భూమి మీద ఉన్నాడు. మొదటి రాకడలో క్రీస్తు వచ్చినప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను ఉన్నట్లుగా, 2వ రాకడలో కూడా క్రీస్తు వచ్చినప్పుడు ఏలియా ఆత్మ కలిగిన ఆయన 7వ దూత భూమి మీద ఉన్నాడు. అక్కడ ఏం చెప్పబడినది? లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని మొదటి రాకడలో చెప్పబడినది. 2వ రాకడలో ఏం చెప్పబడినది? హల్లెలూయా. మరి ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొని రండి అని కేకనబడతా ఉన్నది. సంగమా విషయాలు పట్టుకుంటున్నారా? ఎంతమంది విషయాలు సత్యమని గ్రహిస్తున్నారు? ఎంతమంది సంగతులు ధ్యానం చేస్తున్నారు? హల్లెలూయా. మరి ఈ సంగతులన్నీ మీరు ఎరిగినట్లయితే అనేక విషయాలు మీకు బయలుపరచబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఆ సంగతులు గ్రహించటానికి ఇష్టపడుచున్నారు? వాక్యం ఏం చెప్పిందా, ప్రవచనాలు ఏం చెప్పాయా, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పిందా, దాని వైపు తిరగటానికి ఎంతమందికి ఇష్టముగా ఉన్నది? ప్రైజ్ ది లార్డ్. ఇష్టపడుతున్న వాళ్ళు ఉన్నారా? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. నిజముగా నాయన 7 సంఘకాలాల గురించి, 7 ముద్రల గురించి, 7 బూరల గురించి, 7 పాత్రల గురించి, బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథములో ఉన్న మర్మముల గురించి, బైబిల్లో రాయబడిన సమస్త మర్మముల గురించి
సమాప్తం చేయటానికి ఈ చివరి కాలంలో ఒక దూతను నువ్వు పంపిన దేవుడవో ప్రభువా. 7వ దూతను పంపించి మర్మమంతా సమాప్తం చేసిన దేవుడవు ప్రభువా. మరి మొదటి రాకడలో బాప్తిజం ఇచ్చి యోహాను ఎలాగా పరిచయం చేశాడో, అదే విధముగా 2వ రాకడలో నిన్ను పరిచయం చేసిన ఒక ఆయన్ని మేము కనుగొని ఉన్నాము. అక్కడ ఫిలిప్ అంటున్నాడు నతానియేలు దగ్గరికి వెళ్ళి, మేము మెస్సియాని కనుగొని ఉన్నాము, వచ్చి చూడమని. 2వ రాకడలో కూడా ఆ మెస్సియాని మేము కనుగొన్నాము. ఆయన పరిచయం చేసిన ప్రవక్తను కూడా మేము కనుగొన్నాము ప్రభువా. అనేకులు కూడా ఈ సందేశాన్ని దగ్గరికి వచ్చి దాన్ని గ్రహించే కృప ఇవ్వండి నాయన, అర్థం చేసుకునే కృప ఇవ్వండి నాయన. నీ కృప దయచేయమని అడుగుచున్నాం. ఎవరు కూడా రాకడం మిస్ అవ్వకుండా, ఎత్తబాటును కోల్పోకుండా, ఎత్తబాటులో నీ ప్రియబిడ్డలు ఉండాలని ఆశిస్తున్నాము. నీ ప్రియబిడ్డలు వాక్యం మీద కట్టబడుదురుగాక, ఆచారం మీద కాదయ్యా, సిద్ధాంతాల మీద కాదయ్యా, వాక్యం మీద కట్టబడుతూ తమ విశ్వాసాన్ని కట్టుకుందురుగాక. సహాయమును దయచేయమని, విన్న వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.